అక్కడ ఉన్న ప్రజల యొక్క సమస్యల్ని ముందుకు తీసుకొచ్చి మూసీ ప్రాజెక్టులో పైసలు ప్రాజెక్టు ఉంది కానీ ప్రజలు లేరు అన్న విషయాన్ని ముందుకి క్లియర్గా తీసుకొచ్చిన డిబిఎఫ్ నాయకులు శంకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము సేవ్ మూసీ అనే ఉద్యమము మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు, ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా 30 సంవత్సరాల లోపు ఉన్న యంగ్ యాక్టివిస్టులమే. మేమందరం చదువుకుంటూనో ఉద్యోగం చేసుకుంటూనో ఈ మాకున్న టైంలో ఎక్స్ట్రా టైం కేటాయించి ఈ ప్రాజెక్ట్ గురించి స్టడీ చేసి అక్కడ ఉన్న కమ్యూనిటీస్తో వెళ్ళి మాట్లాడి ఏ విధంగా అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్న రీసెర్చ్ మేము చేయడానికి ట్రై చేసాం. ఈ సంవత్సరంలో అంటే ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు హడావిడిగా ఇల్లు కోల్చడం ప్రారంభించారో అప్పటి నుంచి ఇప్పటికీ 1 సంవత్సరంన్నర అయింది. ఈ సంవత్సరంన్నరలో మేము రెగ్యులర్గా మూసీ బ్యాంక్కి వెళ్ళి అక్కడ రివర్ క్లీనప్స్ కండక్ట్ చేసేవాళ్ళం. ఈ రివర్ క్లీనప్స్ కండక్ట్ చేసి ఇంకా ఎక్కువ యంగ్ పీపుల్ని మేము ఇన్వైట్ చేసి ఇంచుమించు 250 మంది వాలంటీర్స్ మా ఉద్యమంలో యంగ్ పీపుల్ అందరూ కూడా చదువుకునే వాళ్ళే జాయిన్ అయ్యి వాళ్ళ వంతు వాళ్ళు ఎలా ఈ విషయాన్ని ఇంకా ప్రజలకు తీసుకెళ్ళొచ్చు అని చెప్పి మేము వర్క్ చేసాం. ఇందులో 50 లక్షలకి మించి సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ జరిగింది మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా. ఈ ప్రాసెస్లో ఈ ఉద్యమం ఎన్నో రివర్ క్లీనప్స్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రజలతో ఫోకస్ గ్రూప్ డిస్కషన్స్, ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్తో, బిలాల్ బాయ్ లాంటి యాక్టివిస్టులతో కలిసి మేము వాళ్ళ ఉద్యమాన్ని యాంప్లిఫై చేయడానికి మేము ఎట్లా చేయగలము అని చెప్పి ఇంకొద్దిగా ఓకే ట్రై చేయడం జరిగింది. ఈ ఉద్యమం గురించి మాకు కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. అదేవిధంగా ఈ రివర్ ఫ్రంట్ అన్నది ఈరోజు కొత్తగా తెలంగాణలో చెప్తున్నారు, కానీ ఈ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అన్నది మిగతా రాష్ట్రాల్లో ఆల్రెడీ జరిగింది. ఒక్క లైట్ ఉంచండి అటు సైడ్ది, స్పీకర్ కనబడతారు కాబట్టి. ఇది ఆ వెనకాల ఆన్ చేసి ఇది ఆఫ్ చేయండి. ఆ లైట్ ఆన్ చేయండి. ఆ ఏసీ పక్కన ఉన్న లైట్ ఆన్ చేయండి. లైట్ ఆన్ చేయండి. ట్రై చేయండి. ఓకే కాబట్టి జమ్మూలో కానీ, పూణేలో కానీ, గుజరాత్లో సబర్మతి, ఇవన్నీ రివర్ ఫ్రంట్లు మిగతా ముఖ్యమంత్రులు ట్రై చేశారు, డబ్బులు దండుకోవడానికి ట్రై చేశారు, కానీ ఏం క్లీన్ అవ్వాల. ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే అక్కడ నది పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మేము అక్కడున్న మా ఫెలో యాక్టివిస్టులు, ఫెలో యంగ్ ఎన్వైరన్మెంటలిస్టులతో మాట్లాడి మేము కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. వీటిపైన మేము ఒక చిన్న ప్రెజెంటేషన్ ద్వారా ఇంకా కొన్ని ఇన్సైట్స్ మేము జర్నలిస్ట్తో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాము. ఈ ప్రెజెంటేషన్ని క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ నాయకులు రుచిత్ గారు నిర్వహిస్తారు. ప్రముఖ ఫిలిం ఎక్స్పర్ట్ మరియు డైరెక్టర్ గారు, యాక్టివిస్ట్ సయ్యద్ రఫీ గారు మనతో ఉన్నారు. ఆయన వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సో అందరికీ నమస్కారము. నా పేరు రుచితాషా కమల్. గత కొన్ని సంవత్సరాల నుంచి పర్యావరణం తెలంగాణలో మరియు భారతదేశ వ్యాప్తంగా పర్యావరణం పరిస్థితి ఏంటి, మరియు పర్యావరణంని నాశనం చేస్తే ప్రజల పరిస్థితి ఏముంటుంది అనే విషయాల మీద గత 5 సంవత్సరాలకి పైగా పనిచేస్తున్నా. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు తిరిగి మరి క్లైమేట్ ఫ్రంట్గా ఒక ఉద్యమంగా భారతదేశ వ్యాప్తంగా మేము పనిచేస్తున్నాము. సో ఓకే, సో ఈరోజు ఇక్కడ సేవ్ మూసీ మూవ్మెంట్ తరపున, సేవ్ మూసీ ఉద్యమం తరపున మేమందరం ఇక్కడికి వచ్చి మీ అందరి ముందు ఈ స్టేట్మెంట్ని, ఈ గొంతుని వినిపించడానికి ముఖ్య కారణము ఆల్రెడీ జాన్ కూడా చెప్పిండు, మరియు మా ప్రెస్ నోట్లో కూడా మేము క్లియర్గా రాసినాము. ప్రభుత్వము మూసీ నది పేరు మీద ఒక బీభత్సమైన పబ్లిసిటీ, బీభత్సమైన ప్రాపగాండాని చేస్తుంది. ఆ ప్రాపగాండా ఏంది, అసలు దాని వెనకాలన్న నిజాలు ఏంది, రివర్ ఫ్రంట్ అనే విషయం అర్థం ఏంది, ఇవన్నీ విషయాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. కానీ ముందుకి జరిగే ముందు అసలు మేము ఈరోజు ఇంట్రెస్టింగ్గా, ఎప్పుడు ప్రెస్ మీట్లు జరిగినా కానీ ఇట్లాంటి పీపీటీలు ఇవన్నీ ఉండవు. కానీ రీసెంట్గా మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అప్పుడు కానీ, లేకపోతే రీసెంట్గా రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిన ఈ ట్రెండ్ మూసీ రివర్ ఫ్రంట్ గురించి నేను మ్యూజియంలోకి తీసుకుపోయి నేను అక్కడ అందరికి ఒక విజువల్స్ని చూపిస్తాను అంటున్నాడు కదా. అదే రీతిలో మా దగ్గర కూడా టెక్నాలజీ ఉంది, బరాబర్ మా దగ్గర కూడా డిజైనింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఎవరెవరికైతే మీరు లక్షల డబ్బులు ఖర్చు పెట్టి ఉట్టి ఆ విజన్ డాక్యుమెంట్ ని తయారు చేయించారో దానికంటే 100% వండర్ఫుల్ డాక్యుమెంట్స్ తెలంగాణలో ఉన్న యువత క్రియేట్ చేయగలుగుతారు.
తెలంగాణ యువతనే కాదు, క్లైమేట్ ఫ్రంట్ యువత తలుచుకుంటేనే మేము వాళ్ళు చేసిన డాక్యుమెంట్ కంటే వండర్ఫుల్ డాక్యుమెంట్ చేయగలుగుతాము. సో కాబట్టి ఆ నినాదంతో, ఆ ఇంటెన్షన్ తోటి మేము ఈరోజు ఈ పీపీటీని ప్రజెంట్ చేస్తున్నాము, ఈ ప్రొజెక్టర్ని సెటప్ చేసినాము. సో ముందు మీరు ఒకవేళ ఈ ప్రొజెక్టర్లు చూసుకుంటే 2 విషయాలు. ప్రభుత్వము రివర్ ఫ్రంట్ అని అన్నప్పుడు ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది 2 విషయాలు. రివర్ ఫ్రంట్ అని అంటే ఒకటి కాంక్రిటైజ్ చేయడము, రివర్ ఫ్రంట్ అని అంటే డెమాలిషన్స్ చేయడం, అంటే ఇల్లులు కూల్చడం. సెటిల్మెంట్స్ ని ఎంక్రోచ్మెంట్స్ గా చెప్పి ఇల్లులు కూల్చడమే రివర్ ఫ్రంట్ మోడల్. అదే రిజువినేషన్ అంటే, అదే రివైవల్ అంటే అక్కడున్న పొల్యూషన్ ఆపడం. మీరు అందుకనే చూస్తే లెఫ్ట్ సైడ్ లో మీకు ఇక్కడ ఏంటి స్టీల్ బ్యారిగేట్స్, కాంక్రీట్ కనిపిస్తుంది. రైట్ సైడ్ లో మీరు చూస్తే మీకు ఒక క్లీన్ రివర్ కనిపిస్తుంది. ఇంకా విషయాల గురించి మనం ముందు స్లైడ్స్ లో మాట్లాడబోతున్నాము. సో మేజర్ గా మేము అడుగుతుంది సేవ్ మూసీ మూవ్మెంట్ తరపున 2 విషయాలు. మాకు సొల్యూషన్ కావాలి, ఆ సొల్యూషన్ కన్సల్టేషన్ అయి ఉండాలి. ఆ సొల్యూషన్ ఈస్ కన్సల్టేషన్. కన్సల్టేషన్ అంటే ఏంటి? ప్రజలందరితోని ఒక పార్టిసిపేటరీ ప్రాసెస్ అని అంటారు. పార్టిసిపేటరీ ప్రాసెస్ అంటే ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఒక ప్రక్రియ చేసి అసలు ప్రజలకి కావాల్సింది ఏంటి, పర్యావరణవేత్తలు ఏమంటున్నారు, తెలంగాణలో ఉన్నోళ్ళు ఉద్యమకారులు ఏమంటున్నారు, ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు, వీళ్ళందరితోని మాట్లాడినాక వచ్చే అవుట్కమే కన్సల్టేషన్. కాబట్టి ఆ కన్సల్టేషన్ కావాలి మాకు, మీ ఇంపోజిషన్ వద్దు మాకు. మీరు ఏదైతే రుద్దుతున్నారో శ్రీ చైతన్య నారాయణ విద్యాలయ ఎట్లయితే మీరు ఎంకరేజ్ చేస్తున్నారో ఈ రుద్దుడు వద్దు, కన్సల్టేషన్ కావాలి. ప్రజాభిప్రాయం సేకరించి ఒక మోడల్తో ముందుకు రావాలి. నెక్స్ట్, ముందు ప్రభుత్వము రివర్ ఫ్రంట్ అని ఇంత హంగామా చేస్తుంది కదా, ఈ రివర్ ఫ్రంట్ కి సంబంధించి కొన్ని నిజాలను ఈరోజు మీ అందరి ముందు నేను పెట్టడానికి ప్రయత్నిస్తున్నా. రివర్ ఫ్రంట్ కి సంబంధించి మేము ఓన్లీ 3 ప్రాజెక్టులని ఈరోజు మీ అందరి ముందు చూపించబోతున్నాము. కేవలం 3 ప్రాజెక్టులు. మొదటిది తవి రివర్. తవి అని ఒక నది ఉంటుంది జమ్మూలో, రైల్వే స్టేషన్, జమ్మూ రైల్వే స్టేషన్ పేరు కూడా తవి రైల్వే స్టేషనే. సో తవి రివర్ ఫ్రంట్ అనే అక్కడ ఒక రివర్ ఫ్రంట్ కడుతున్నారు. ఆ రివర్ ఫ్రంట్ కి సంబంధించి నిజాలు ఏంటి, అసలు రివర్ ఫ్రంట్ అక్కడ కడుతుంటే అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటి. రెండోది సబర్మతి రివర్ ఫ్రంట్. సబర్మతి అని ఒక రివర్ ఉంటుంది మన గుజరాత్ లో. ఆ గుజరాత్ లో ఉన్న ఈ సబర్మతి రివర్ ఫ్రంట్ నే మోడల్ గా తీసుకొని దేశవ్యాప్తంగా రివర్ ఫ్రంట్లు ఈ రోజు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మోర్ దెన్ 100 రివర్ ఫ్రంట్లు, అంటే 100కి పైగా రివర్ ఫ్రంట్లు ఈ రోజు దేశంలో జరుగుతున్నాయి. వాటికి ప్రతి చోట ఎక్కడెక్కడైతే రివర్ ఫ్రంట్ కడతారో ప్రతి చోట ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా యువత, వృద్ధులు, చిన్న పిల్లలు, వీళ్ళందరూ నిరసనలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, అవన్నీ ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. మరీ ముఖ్యంగా లాస్ట్ లో మేము పూణే రివర్ ఫ్రంట్ గురించి కూడా ఈరోజు మేము మెన్షన్ చేయబోతున్నాం, మీ అందరికీ చూపించాలని అనుకుంటున్నాము నిజాలేంటి అనేది. సో ముందుగా మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ క్లియర్ గా రాసినాం మేము. తవి రివర్ ఫ్రంట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన ఒక 2 సంవత్సరాలకే ఎన్జిటి ఒక సుమోటో కేసు తీసుకుంది. అండ్ దీనికి ఆధారం ఏంటో తెలుసా? ఒక జర్నలిస్ట్ ఇన్వెస్టిగేటివ్ ఆర్టికల్ రాస్తే దాన్ని చదివిన ఎన్జిటి జడ్జ్ ఒక సుమోటో కేసుని తీసుకున్నాడు. అండ్ దానికి సంబంధించిన ఆర్టికల్స్, దానికి సంబంధించిన రిసోర్సెస్ అన్ని మీకు మా ఈ ప్రెస్ నోట్ లో అటాచ్ అయి ఉంటాయి. సో మీరు ఇవన్నీ డీటెయిల్స్ చూసుకోవచ్చు. నెక్స్ట్ విషయము, జమ్మూలో ఇక్కడ నుంచి ఎన్నో కిలోమీటర్ల దూరం ఇది. మేము రీసెంట్ గా నేను, జాన్ మైకిల్, ఆరుణ్య, ఇట్లా చాలా మంది యువత హైదరాబాద్ నుంచి మేము వెళ్ళినాం జమ్మూకి. వెళ్ళి అక్కడున్న పరిస్థితి ఏంటి, ఇప్పుడు మాతో వర్షన్ కూడా ఉన్నాడు, వర్షన్ కూడా మాతో జమ్మూకి వచ్చినాడు. మేము అందరం జమ్మూకి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, నిజాలేంటి, రివర్ ఫ్రంట్ వల్ల నిజంగానే లాభం జరుగుతుందా అని అనలైజ్ చేస్తే వచ్చిన పరిస్థితి ఏంటి తెలుసా? రివర్ ఫ్రంట్ ఏమి చేసింది తెలుసా జమ్మూలో ఉన్న ప్రజలకి? రివర్ ఫ్రంట్ లెడ్ టు డిజాస్టర్స్. రివర్ ఫ్రంట్ ఇట్లాంటి ఒక డిజాస్టర్ ని కాజ్ చేసింది. ఇది ఎవరంటున్నారు? నేను అంటున్నాను, అక్కడున్న ఎక్స్పర్ట్స్ అంటున్నారు, అక్కడున్న పర్యావరణవేత్తలు అంటున్నారు, అక్కడున్న సైంటిస్టులు అంటున్నారు ఈ మాట. అవన్నీ రిసోర్సెస్ ని కూడా మేము మీతోని అటాచ్ చేస్తాము, మీకు కావాల్సిన రిసోర్సెస్ ని కూడా అందజేస్తాం. మరీ ముఖ్యమైనది, జమ్మూలో ఉన్న యువత అధిక సంఖ్యలో గత 5 సంవత్సరాల నుంచి జమ్మూలో ఉన్న యువత ప్రతి ఆదివారము జమ్మూ నది దగ్గరికి వెళ్ళి, తవి నది దగ్గరికి వెళ్ళి వాళ్ళు క్లీనప్ డ్రైవ్స్ ని కండక్ట్ చేస్తున్నారు. అంటే చెత్తను సేకరించి వాళ్ళ నదిని వాళ్ళే మళ్ళీ రివైవ్ చేసుకోవాలని కష్టపడుతున్నారు. అదే సమయంలో ఒకవైపు జమ్మూలో ఉన్న యువత ఒక ప్రయత్నం చేస్తుంటే ఇంకొక వైపు జమ్మూలో ఉన్న ప్రభుత్వం ఉంది.
మోదీ మోడల్, గుజరాత్ మోడల్ని తీసుకొచ్చి ఆడ పెట్టిండు. పెడితే ఏం రిజల్ట్ వచ్చింది మీరు చూసినారు, డిజాస్టర్. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ప్రెస్ నోట్లో అటాచ్ చేస్తాము. నెక్స్ట్ మూలామూత, నేను చెప్పినట్టు ఇందాక మీకు మెన్షన్ చేసినట్టు పూణే రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఆ పూణే రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ నిజాలు మీ అందరి ముందు ఒకసారి పెట్టాలని అనుకుంటున్నా. ఇందాక విఠల్ అని చెప్పింది, ఇందాక చాలా మంది ఇందాక మాట్లాడినప్పుడు కూడా చెప్పినారు. పీసీబీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, తెలంగాణ పీసీబీ ఏదైతుందో, అంటే అది ఏంటి, ఏదైతే పొల్యూషన్, ఏదైతే కాలుష్యం జరుగుతుందో గాలిలో కానీ నీళ్ళల్లో కానీ ఏ విధంగా అయినా పొల్యూషన్ జరిగితే దాన్ని అడ్డుకోవడం కోసం, దాన్ని అరికట్టడం కోసము ఒక పీసీబీ ఉంటుంది. కానీ పీసీబీ మన రాష్ట్రంలో ఏం చేస్తుంది, పీసీబీ మన దేశంలో ఏం చేస్తుంది? పూణేలున్న ప్రజల నుంచి, పూణేలున్న ప్రభుత్వంని చూసి నేర్చుకోవాలి. పూణేలో జరుగుతున్న మోడల్ని ఈరోజు రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటున్నా ఈ మాట, మీరు ఒకవేళ ఈ ఆర్టికల్ని చదివితే 507 కోట్లు 507 crores ఫైన్ విధించింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మీద, సారీ పూణే మున్సిపల్ కార్పొరేషన్ మీద. అక్కడున్న లోకల్ గవర్నమెంట్ బాడీ పూణే మున్సిపల్ కార్పొరేషన్ మీద 500 కోట్లు ఫైన్ విధించింది. దేనికి? ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఆ నది లోపల కాలుష్యమైన వ్యర్థాలను సీవేజ్ రూపంగా పంపించినందుకు 500 కోట్లు ఫైన్ వేసింది. మరి మన ప్రభుత్వం ఏం చేసింది? మన అధికారులు ఏం చేసినారు? మన బ్యూరోక్రాట్స్ ఏం చేసినారు? మన పొలిటీషియన్స్ ఏం చేసినారు? ఇదొక ఇంపార్టెంట్ ప్రశ్న. ఈ పొలిటీషియన్స్కి ఇదే ఒక ఇన్స్పిరేషన్గా మారాలి, ఇదే ఒక మోటివేషన్గా మారాలి, గుణపాఠం. రెండో విషయం, నేను ఇందాక ఏంటి ఎన్జిటి గురించి చెప్పిన మీకు, గ్రీన్ ట్రిబ్యునల్ గురించి. సేమ్ రీతిలో పూణేలో కూడా గ్రీన్ ట్రిబ్యునల్ అక్కడ పాజ్నిచ్చింది, అంటే అడ్డుకుంది రివర్ ఫ్రంట్ని. దాని తర్వాత మీకు ఇంకా చూపించబోతున్నా, ఒకసారి చూడండి. అక్కడున్న చిన్న చిన్న పిల్లలు, సోనమ్ వాంగ్చుక్ లాంటి యాక్టివిస్టులు, ఎవరైతే రాహుల్ గాంధీ సోనమ్ వాంగ్చుక్ గురించి ట్వీట్ చేస్తాడు ఒకవైపు, ఇంకొక వైపు మనకి సోనమ్ వాంగ్చుక్ ఏదైతే మోడల్కి విరుద్ధంగా నిల్చుంటుండో దాన్ని నమ్మరు వీళ్ళు, దాంతో నిల్చోరు. అవసరం వచ్చినప్పుడు బీజేపీని క్రిటిసైజ్ చేయడం కోసం వాళ్ళతో ఉంటారు. కానీ సో చూడండి, సోనమ్ వాంగ్చుక్ కూడా అక్కడ ఉన్న నిరసనలో పాల్గొన్నాడు. ఇట్లా మొత్తం 5,000 మంది ప్రజలు ఈ సంవత్సరము ఒక చిప్కో మూవ్మెంట్ ని చేసారు. చిప్కో మూవ్మెంట్ అంటే అక్కడ ఉన్న చెట్లని హక్ చేసుకున్నారు, నది పక్కన ఉన్న చెట్లని. అక్కడ ఒక పెద్ద ర్యాలీని నిర్వహించారు. 5,000 మంది ప్రజలు పూణేలో, యువత, వృద్ధులు, విద్యార్థులు అందరు కలిసి ఈ మూవ్మెంట్ ని చేస్తున్నారు. గత 3 సంవత్సరాల నుంచి క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, తెలంగాణలో రివర్ ఫ్రంట్ గురించి ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంది. కానీ రివర్ ఫ్రంట్ పూణేలో వచ్చినప్పుడు, పూణేలో ఉన్న విద్యార్థులు వాళ్ళందరూ నిరసన చేస్తున్నప్పుడు క్లైమేట్ ఫ్రంట్ తరపున 3 సంవత్సరాల క్రిందట మేము మా సంఘీభావం తెలియజేసినాం హైదరాబాద్ నుంచి. కానీ ఎప్పుడు ఇమాజిన్ చేయలేదు మా నగరం మీదనే ఒక రివర్ ఫ్రంట్ వస్తుందని. ఇంత భారీ స్థాయిలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మరి ఒక రివర్ ఫ్రంట్ వస్తుందని ఎప్పుడు ఇమాజిన్ చేయలేదు. ఎందుకంటే ఇది ఒక ఫెయిల్యూర్ మోడల్. మిగతా డీటెయిల్స్ కూడా మీకు ఇప్పుడు అర్థమవుతాయి. మీరు ఒకవేళ చూసుకుంటే పబ్లిక్ హియరింగ్ ని డిమాండ్ చేసినారు. అక్కడున్న ప్రజలు పబ్లిక్ హియరింగ్ ని డిమాండ్ చేసి అక్కడున్న పూణే మున్సిపల్ కార్పొరేషన్ తో ఒక పబ్లిక్ హియరింగ్ నిర్వహించుకొని అక్కడ అడ్డుకున్నారు. వాళ్ళ వ్యతిరేకతని చూపించినారు. ఇదే కదా మన మోడల్, ఇదే కదా ప్రజలతోని మాట్లాడి, డెమోక్రసీ అంటే ఏంటి, ప్రజలని ఇన్వాల్వ్ చేసి కదా మనం ముందుకు కదలాల్సింది. సో ఇది నెక్స్ట్ మీకు పూణేకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఇంపార్టెంట్ గుణపాఠం ఈ నాయకులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే పూణేలో ఉన్న ప్రజలు ప్రోయాక్టివ్గా అంటే ఒక అడుగు ముందుకేసి, ఈ నాయకులు ఇంతేరా భయ్, దేవేంద్ర ఫడ్నవీస్ గురించి ఇంతే, వీడు మారడు, ఏక్నాథ్ షిండే మారడు, ఈ రాజకీయ నాయకులు ఇంతే అని చెప్పేసి పూణేలో ఉన్న ప్రజలు తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళొక అసెస్మెంట్ ని చేసినారు, వాళ్ళొక ప్లాన్ ని డ్రాఫ్ట్ చేసినారు. చూడండి మీరు, అన్ ఆల్టర్నేటివ్ ప్లాన్ ఫ్రమ్ ద ఈకాలజికల్ పర్స్పెక్టివ్. రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజుల నుంచి, ఒక సంవత్సరం మొత్తం నుంచి చెప్తూనే ఉన్నాడు, నేను పర్యావరణం రక్షిస్తా, నేను నదిని మళ్ళీ పుట్టిస్తా, ఇవన్నీ మాటలు అంటుండు. నదిని పుట్టియాలంటే ఈకాలజీని అర్థం చేసుకోవాలి. ఆ ఈకాలజీ ఎట్లా అర్థం చేసుకోవాలి నేను చెప్తా ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో. కానీ ముందు మీరు ఒకసారి చూడండి ఈ రెండు. నేను జర్నలిస్ట్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు రాయండి. ఇక్కడ ఎవరైతే న్యూస్ పేపర్ జర్నలిస్ట్ ఉన్నారో అందరు దీన్ని కవర్ చేయండి. ఈ 2 రిపోర్ట్లని చదవండి, మీకు అవి మేము పీడిఎఫ్స్ కూడా పంపిస్తాం మీకు. సో ఇవి 2 రిపోర్ట్స్ ఏవైతే వాళ్ళు ఒక మోడల్ ని ప్రపోజ్ చేసినారు, మొత్తం నది మొత్తం అసెస్మెంట్ చేసినారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వాళ్ళు ఒక పైలట్ ప్రాజెక్ట్ కూడా చేసినారు.
అంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ ని చేసినారు. అంటే ఒకవేళ ఈ 55 కిలోమీటర్లో మనం ఏదైతే ప్లాన్ ని ప్రపోజ్ చేస్తున్నామో అది 1 కిలోమీటర్లో చేస్తే ఎట్లుంటది అని ట్రయల్ చేసి కూడా చూసినారు అక్కడ ఉన్న ప్రజలు. మరి ఇటువంటి ప్రాసెస్ ని ఎందుకు ఇన్స్పిరేషన్ గా మన ప్రభుత్వం తీసుకోదు అనే ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంత పర్యావరణం అంటున్న మన ముఖ్యమంత్రి గారు, లేకపోతే మన MRDCL మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఒక ప్రైవేట్ కంపెనీ లాంటి పేరు పెట్టుకున్న ఈ స్పెషల్ వెహికల్ బాడీ ఏదైతే ఉందో వీళ్ళకి కొంచెము కొన్ని సబ్జెక్టులు వీళ్ళు మిస్ అయ్యారు. దాంట్లో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే వీళ్ళకి అడ్వైజరీ బోర్డులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని 4K క్వాలిటీలో చూడుర్రి మీరు. మీకోసం ఇది చెప్తున్నాము. మేము నార్మల్గా జియోగ్రఫీ నేను నా డిగ్రీలో చదువుకున్నా, నా ఇంటర్లో చదువుకున్న దాని తర్వాత నాకు వచ్చిన పర్స్పెక్టివ్తోనే నాకు అర్థమవుతుంది రివర్ ఈకాలజీ ఎట్లుంటుందో. ప్లస్ ఇది ఒక్కటే కాకుండా మేము GSI జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మేజర్ అంటే పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళందరితో కూడా చర్చించిన దాని తర్వాత వచ్చిన అవుట్కమ్స్ ఇవి. మీరు ఒకవేళ చూస్తే ఇది పూణేలో ఉన్న ప్రజలు తయారు చేసిన డాక్యుమెంట్. వాళ్ళు ఒక రివర్ రిజువినేషన్ ప్లాన్ ఎట్లా ప్రపోజ్ చేశారంటే, ఎప్పుడైనా రివర్ ని అర్థం చేసుకోవాలన్నప్పుడు, రివర్ ని మళ్ళీ జీవనంలోకి తీసుకురావాలన్నప్పుడు కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. దాంట్లో ముఖ్యమైన ఎలిమెంట్ ఏంటి తెలుసా? రైపేరియన్ ఫారెస్ట్ అని అంటారు. రైపేరియన్ ఫారెస్ట్ అంటే దాని పక్కన నది తీరాన ఉన్న ఏదైతే చిన్న స్hrub ఫారెస్ట్ ఉందో, అంటే చిన్న చెట్లు ఉన్నాయో అవి కూడా నదిలో భాగమే. అవి లేకపోతే నది నీళ్లు ప్యూరిఫై కావు. ఇప్పుడు మీరు ఒకవేళ అనలైజ్ చేస్తే ఇక్కడ నుంచి మొత్తం పొల్యూషన్ ఏదైతే రిలీజ్ చేస్తున్నామో సూర్యాపేట దాకా వచ్చేసరికి లెవెల్ డిక్రీజ్ అవుతుంది. మొత్తానికే డిక్రీజ్ కాదు, చాలా ఎలిమెంట్స్ అట్లనే కంటిన్యూ అవుతాయి, కానీ లెవెల్ డిక్రీజ్ అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుంది? ఆ న్యాచురల్ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, యూటిలిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది ఎట్లా ఎనేబుల్ అవుతుంది? ఇట్లాంటి న్యాచురల్ సిస్టమ్స్, ఇప్పుడు గ్రాసీ ఐలాండ్స్ ఉంటాయి. అదొక్కటే కాకుండా రిఫిల్స్ అని అంటారు, అంటే చిన్న రాళ్ళు ఉంటాయి. ఈ రాళ్ళు ఏం చేస్తాయి అంటే వాటర్ ఫ్లోని అడ్డుకుంటాయి, డిఫరెంట్ ప్యాటర్న్స్ లోకి మారుస్తాయి. ప్లస్ అక్కడ చిన్న ఇన్సెక్ట్స్ పెరుగుతాయి. పర్యావరణం అంటే అంత ఏంటి, ఒక నది ఉంది నీళ్లు కాదు. పర్యావరణం అంటే లోపలున్న జీవరాశులు, అవన్నీ ఎందుకు ముఖ్యము? నేను సరే ఏంది జీవరాశులను కాపాడండి ఇవన్నీ మాటలు మాట్లాడడానికి రాలేదు. ఇక్కడ ప్రజలకు ఎట్లు ఉపయోగం అనేదే మాట్లాడబోతున్నా. ఈ జీవరాశులను కనుక మీరు తీసేస్తే, ఈ చెట్లను కనుక మీరు తీసేస్తే ఆ న్యాచురల్ యూటిలిఫికేషన్ ప్రాసెస్ జరగదు. అర్థం చేసుకోండి. నేను ఇది ఎవరికి చెప్తున్నా, ఎవరైతే పెద్ద డిగ్రీలు చదివి ఆడ కూర్చున్నారో అడ్వైజరీ బోర్డులో ఎన్వైరన్మెంట్ అని చెప్పుకుంటూ ఈ MRDCLకి, వాళ్ళందరికీ చెప్పాలని అనుకుంటున్నా, యువర్ ప్లాన్ ఈజ్ అ ఫెయిల్యూర్ మోడల్. యువర్ ప్లాన్ ఈజ్ యాంటీ ఎన్వైరన్మెంట్. ప్లీజ్ స్టాప్ యూజింగ్ రిజువినేషన్. రిమూవ్ రిజువినేషన్ ఫ్రమ్ యువర్ టైటిల్. మీరు ఏదైతే ప్రాజెక్ట్ లో రిజువినేషన్ అని చెప్తున్నారో అది రిమూవ్ చేయండి ఫస్ట్. సెకండ్ విషయం ఏంటంటే, ఒక మ్యాప్ మీరు కనుక ఒకసారి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా మీరు ఒకసారి చూడండి, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే విడుదల చేసిందో దాంట్లో మీరు చూసినట్లయితే ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ లో మీకు ఏం కనిపిస్తుంది? ఇట్లానే ఒక మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ లో ఏమేమి రాసి ఉంటాయి? ఈడ మేము వాక్వే కడతాం, ఈడ మేము చెట్లు పెడతాం, ఇదంతా రాసి ఉంటుంది. కానీ మీరు కనుక పూణేలో ఉన్న ప్రజలు తయారు చేసుకున్న ఈ రిపోర్ట్ ని కనుక మీరు చూస్తే ఇక్కడ ఏం రాసి ఉంది? గ్రాసీ ఏరియాస్, స్ప్రింగ్స్, న్యాచురల్ స్ట్రీమ్స్, అంటే న్యాచురల్ గా ఎగ్జిస్ట్ అయిన ఏవైతే మోడల్స్ ఉన్నాయో, నది అంటే నదిలో యాక్చువల్గా ఏమేమి ఉన్నాయో వాటినే వీళ్ళు మ్యాప్ గా చూపించినారు. సో మనం ఈ మోడల్కి వెళ్దామా, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి లేకపోతే కాంగ్రెస్ కి సంబంధించిన కాంట్రాక్టర్ల మోడల్కి వెళ్దామా అనేది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. రియల్ ఎస్టేట్ మోడల్. సో దీని తర్వాత అందరికి ఒక్కసారి మళ్ళీ అందరూ ఒకసారి క్లియర్ గా చూడండి. అందరూ అంటే ఎవరైతే అడ్వైజరీ బోర్డులో ఉన్నారో వాళ్ళకే స్పెషల్ గా చెప్తున్నా, MRDCL అడ్వైజరీ బోర్డుకి చూడండి. ఓకే, సో మీరందరు చూడండి, ఇక్కడ చాలా యానిమల్స్, బర్డ్ స్పీషీస్, ఇన్సెక్ట్స్, ఫిషెస్, ఇవన్నిటిని మేము మెన్షన్ చేయడానికి ట్రై చేసినాం. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. రేవంత్ రెడ్డి గారు లేకపోతే MRDCL చైర్మన్ మీరందరూ ఏదైతే మాట్లాడుతున్నారో రిజువినేషన్ అని, రిజువినేషన్ లో మీరు ఈకాలజీని స్కిప్ చేయలేరు, చేపలని స్కిప్ చేయలేరు, మొక్కలని స్కిప్ చేయలేరు. చేస్తా అంటే కష్టపడి మొత్తం చేయండి. ఈ హాఫ్ కాదు, ఇది 1% కూడా వీళ్ళు రిజువినేట్ చేయరు. వీళ్ళు ఏం చేస్తారో మీకు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ స్లైడ్స్ లో మీకు ఇంకా క్లియర్ గా చూపించబోతున్నా. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. జర్నలిస్ట్ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వెన్ వి సే రివర్, నది అన్నప్పుడు నదిని పునర్జీవనంలోకి తీసుకురావాలన్నప్పుడు పునర్జీవనం సంపూర్ణంగా రావాలి, సగం రావద్దు. రేవంత్ రెడ్డి గారు అయితే వాళ్ళ ప్లాన్ లో అసలు మొదలే పెడదాం అనుకోవట్లేదు, నాశనం చేద్దాం అనుకుంటారు. సో ఇది ఒకసారి చూడరు మీరు.
సో దీని తర్వాత మన నరేంద్ర మోదీ గారు తయారు చేసిన ఈ సూపర్ మోడల్ దానివల్లనే ఈ మొత్తం వైరస్ పాకింది దేశవ్యాప్తంగా. సబర్మతి నది నుంచే ఇదంతా మొదలైంది భారతదేశంలో, రివర్ ఫ్రంట్ అని. మీ అందరికి జర్నలిస్ట్ అందరికీ కూడా నేను అడగాలని అనుకుంటున్నా ఈరోజు ఈ వేదికగా. చాలా మంది జర్నలిస్టులు అప్రిషియేట్ చేస్తున్నారు డెవలప్మెంట్ జరుగుతుంది అదంతా అని. ఒకసారి చూడండి, మీకు చాలా అందంగా కనిపిస్తుందా ఇది ఏదైతే ఫోటోలు కనిపిస్తున్నాయో? కనిపిస్తుంది కదా, అందంగానే కనిపిస్తుంది కదా. చాలా కిర్రాకు ఉంది అసలు. నేనైతే ఈ నగరంలోనే ఉంటా, అహ్మదాబాద్ షిఫ్ట్ అయిపోతా అనిపిస్తుంది నాకైతే. ఇంత బ్యూటిఫుల్ ఉంది కదా. ఈ బ్యూటీ వెనకాలన్న నిజాలను మీ ముందుకు ఒకసారి పెట్టాలని అనుకుంటున్నా. జర్నలిస్ట్ అందరూ ఒకసారి క్లియర్ గా చూడండి. ఈ మోడల్ అందరికీ నచ్చుతుంది, అందరికి ఫుల్. నేనైతే ఆడని ఒక సాపేసుకొని వాడుకోవాలనిపిస్తుంది నాకు, అంత మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు చూద్దాం దీని రియాలిటీ ఏందనేది చూద్దాం, ఓకేనా? చూడురి, ఎంత రివర్ ఫ్రంట్ వచ్చినా కానీ ఇవన్నీ ఒరిజినల్ పిక్చర్స్. సబర్మతి నది ఒరిజినల్ పిక్చర్స్. మూసీ నది ఇప్పుడు ఎట్లుందో సబర్మతిలో 2005లో స్టార్ట్ అయింది, 2005లో స్టార్ట్ అయింది సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు కడుతూనే ఉన్నారు. కట్టిరు, ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. అయిపోయిన దాని తర్వాత మన రేవంత్ రెడ్డి గారు ఏదైతే మోడల్ అంటున్నాడో, నేను గోదావరి నీళ్ళు తీసుకొచ్చి పోస్తా, అట్లనే నరేంద్ర మోదీ గారి శిష్యులేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఆ మాట విన్నాక. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు కూడా అదే చేసిండ్రు. నరేంద్ర మోదీ నర్మదా నుంచి నీళ్లు తీసుకొచ్చి సబర్మతిలో కలుపుతుండు. మరి జర్నలిస్ట్ అందరికి ఒక ప్రశ్న వస్తుంది ఇక్కడ, ఒకవేళ నదిలో నీళ్లు కలిపితే, నదిలో వేరే నది నీళ్లు కలిపితే మరి పరిశుభ్రం అవుతాయి కదా. దాని నిజం కూడా మీ అందరి ముందు ఇప్పుడు చూపించాలని అనుకుంటున్నా. ఇన్ని సంవత్సరాలు నర్మదా నది నీళ్లు తీసుకొచ్చి పారబోసినా కానీ 2023లో చూడండి ఏమని రాసింది, సబర్మతి ఈజ్ ద సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ రివర్ ఇన్ ఇండియా. నర్మదా నీళ్లు తీసుకొచ్చి పారబోసిన, రివర్ ఫ్రంట్ కట్టిన, కాంక్రీట్ వేసిన, ఏం చేసినా కానీ 2023లో అది మొత్తం భారతదేశంలో 2వ స్థానంలో ఉంది అత్యంత కాలుష్యమైన నదులలో. ఫస్ట్ చెన్నైలో ఒకటి ఉంది. సో అవును. సెకండ్ విషయం ఏంటంటే, సరే ఇది మర్చిపోదాం, 2023 అంటే అప్పుడు పాతకాలంలో కరోనా వచ్చింది ఏదేదో అయిపోయిందని అనుకుందాం. ఇవే మాటలు చెప్తారు కదా ఈ రాజకీయ నాయకులు. మరి 2025 పరిస్థితి ఏంది? 2025లో కూడా మన ముద్దుల మోదీ గారి రాష్ట్రంలో ఉన్న సబర్మతి నది వాళ్ళ మోడల్ అంటున్న ఈ సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ మోడల్ అనేది ఒక ఫెయిల్యూర్ మోడల్. రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తా అంటున్న మోడల్ కూడా ఒక ఫెయిల్యూర్ మోడల్. అది రివర్ ఫ్రంట్ కానివ్వండి, లేకపోతే వేరే నది నుంచి నీళ్లు తీసుకొచ్చి పారబోసినా కానీ మనం చూసే రిజల్ట్స్ కూడా ఇదే. 2025లో కూడా సబర్మతి స్టిల్ ఇన్ ఇండియాస్ సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ రివర్. అంటే సబర్మతి నది 2025లో కూడా ఇంకా ఇప్పటికీ సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ రివర్, రెండో స్థానంలోనే ఉంది పొల్యూషన్ పరంగా. సో ఇదొకటి. నెక్స్ట్ ఇంకా చూడండి క్లియర్గా, ఇది బోల్డ్గా రాసిన, మళ్ళీ మొన్ననే స్టార్ట్ చేసినట్టు ఈ ప్రాజెక్ట్ అని అందరు అనుకుంటారు. కాబట్టి మీకోసమే, అందరి కోసము, ఆ అడ్వైజరీ కమిటీలో ఉన్న వాళ్ళందరి కోసమే ఇది రాసింది. సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ స్టార్టెడ్ ఇన్ 2005, 2005లో మొదలైంది. ఇప్పటికీ దాని పరిస్థితి ఇట్లనే ఉంది. ఒక్క నిమిషము, మీకు వీడియో కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీరు ఏవైతే వీడియోలు చూడబోతున్నారో, పూణేలో ఉన్న ప్రజలు గత 3 సంవత్సరాల నుంచి విపరీతమైన నిరసనలు, విపరీతమైన వ్యతిరేకతని ప్రభుత్వంతో చూపిస్తున్నారు. సో దానికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా కొట్లాడుతున్నారు, వాళ్ళు ఏ విధంగా పోరాడుతున్నారు అనే విషయాలని మీకు ఇంకా క్లియర్గా చూపించడం కోసం వాళ్ళు తయారు చేసిన కొన్ని వీడియోలోని, వాళ్ళు తయారు చేసిన చిన్న చిన్న పిల్లల వీడియోలను మీ అందరి ముందు పెట్టబోతున్నాము. ఈ వీడియోలు పెట్టడానికి కూడా కారణం ఏంటంటే, మన రేవంత్ రెడ్డి గారికి చాలా ఇష్టం కదా, కేటీఆర్ గారికి కూడా చాలా ఇష్టం కదా ఏంటి వీడియోలు, ఈ ప్రజెంటేషన్లు, ఇవన్నీ గ్రాఫిక్స్. ఆ గ్రాఫిక్స్ కోసమే ఇన్నిసార్లు పెట్టిన నేను ఏంటిది మూలమూత నది ఉద్యమం లోగో. సో అందరం ఒకసారి చూద్దాం అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లలు ఏం చెప్పాలని అనుకుంటున్నారు.
మేకప్ వేస్తుంది. అట్లా ఇనాగరేషన్ కూడా చేస్తారు లాస్ట్ కి. नदी बना है नाला, किसने किया घोटाला, लाख करोड़ का बजट निकाला, फिर भी पानी काला, फिर भी पानी काला, घोटाला घोटाला. बिल्डर का जैसे भी आला, सारा जंगल का डाला, कंक्रीट की डालेगी माला, लाएगी बाड़ा काला, घोटाला 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 घोटाला. भूतों से पड़ा है पाला, सारा जीवन हो कंकाला, बोलो कैसे हो उजाला, किसके मन में है उबाला, घोटाला घोटाला. नदी बना है नाला, किसने किया घोटाला, लाख करोड़ का बजट निकाला, फिर भी पानी काला, फिर भी पानी काला, फिर भी पानी काला, घोटाला 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 घोटाला. అవి రివర్ వ్యూ అపార్ట్మెంట్లు కాదు, జబ్బు వ్యూస్. వైరస్లు, డిసీజ్లు ఇవన్నిటిని చూడొచ్చు మనం రివర్ ఫ్రంట్ హోటళ్ళల్లో ఉంటే. సో బేసికలీ ఇప్పుడు మీరు ఇందాక 3 స్లైడ్లో చూసినప్పుడు కూడా పూణేలో ఉన్న ఉద్యమం కానీ, లేకపోతే మేము కూడా ఇక్కడ చెప్పాలనుకుంటున్నవి 2 అంశాలు ఏంటంటే, మొదటిది ఏంటంటే మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెడతా అని అంటున్నారు, చాలా మంచి విషయము, మీరు నది గురించి ఆలోచిస్తున్నారు ఇవన్నీ. కానీ ఖర్చు పెట్టి ఏం చేస్తారు అనేది అదొక ఇంపార్టెంట్ పాయింట్. ఖర్చు పెట్టి మేకప్ వేస్తారా, లేకపోతే ఇప్పుడు ఆ చిన్న పిల్లకి జబ్బు వచ్చినప్పుడు ఏం చేయాలి, హాస్పిటల్ తీసుకోవాలి, లేకపోతే టాబ్లెట్ ఇవ్వాలి. నువ్వు ఆమెకి మేకప్ వేస్తే ఏమవుతుంది, టెంపరేచర్ పెరిగి చచ్చిపోతుంది ఆమె, చిన్న అమ్మాయి ఆమె. అదొకటే కాకుండా మోనాలిసాది ఒక మంచి పెయింటింగ్ ఉంది, పాపం ఆయన కష్టపడి తయారు చేసిండు, హిస్టారికల్ పెయింటింగ్ అది. దాని మీదకి పోయి ఇప్పుడు అదే పరిస్థితి. మనది ఏదైతే మూసీ నది ఉందో ఇది కొన్ని బిలియన్ సంవత్సరాల ఓల్డ్ నది. డెక్కన్ ప్లాట్యూలో ఉన్న నది, అత్యంత పురాతనమైన నది ఇది. ఎన్నో సంవత్సరాల నుంచి, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఈ నది మన భూమి మీద ఉంది. దాని మీదకి ఇంత అందమైన నదిని మనోడు తీసుకొచ్చి మోనాలిసాకి ఎట్లయితే లిప్స్టిక్ పూసిండో, ఎట్లయితే మేకప్ వేసిండో, బ్లష్ చేసిండో, అట్లనే మనోడు కూడా చేస్తానంటున్నాడు. మనోడు అంటే ఇక్కడ ఉన్న MRDCL కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న ప్రభుత్వం కానీ, ఇదంతా. సో ఏదైతే మేకప్ ప్లాన్ ఉందో, ఈ మేకప్ ప్లాన్ మనకొద్దు, క్లీనప్ ప్లానే మనకి కావాలి మేజర్గా. అంటే మనం నదిని రివైవ్ చేసుకునే ప్లాన్ ఉంటేనే మనకి ఫీజబుల్, మనకి బెటర్ అనే విషయాన్ని ఈరోజు నేను చెప్పాలని అనుకుంటున్నా. ప్లస్ ఈ పీపీటీ ఎండ్లో నేను మా మేజర్ డిమాండ్స్ని, మా మేజర్ ఇంటెన్షన్స్ని ఇక్కడ ప్రెజెంట్ చేయడానికి ట్రై చేసిన. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, కోఇన్సిడెన్సో లేకపోతే నీట్గా తీసుకున్నారో ఎట్లనో, మా సేవ్ మూసీ బ్యాచ్ ఏదైతుందో ఈ బ్యాచ్ లో ఉన్న రంగునే వాళ్ళు తెలంగాణ రైజింగ్ లో వాడుకున్నారు. మరి అదేం కోఇన్సిడెన్సో తెలియదు. ప్లస్ ఇంకొకటి, తెలంగాణ ప్రభుత్వము రిజువినేషన్ అని ఏదైతే మాట అనడం మొదలు పెట్టిందో, పోయిన సంవత్సరం దీన్ని వాళ్ళు సుందరీకరణ అన్నారు.
గత ఒక సంవత్సరం నుంచి సేవ్ మూసీ మూవ్మెంట్, మూసీ జనాందోళన్ ఇట్లా వివిధ ఉద్యమాలు చేస్తున్న నినాదాల వల్లనే ఈరోజు బ్యూటిఫికేషన్, రిజువినేషన్ దాకా వచ్చింది. పేరులో మార్పు కాదు, మనము ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ని అడ్డుకొని ఒక పార్టిసిపేటరీ ప్లాన్ తోని ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి. ప్లస్ ఈ ప్రాజెక్ట్ ని అడ్డుకుంటున్నామంటే దాని అర్థం మేము మొత్తము ఆపేసేది మీరు డెవలప్మెంట్ అని అనట్లేదు. ఈ ప్రాజెక్ట్ ని ఆపిన దాని తర్వాత వేరే ఆల్టర్నేటివ్ ప్లాన్ మీద కూర్చున్నాము అందరం కలిసి, పర్యావరణవేత్తలు, అక్కడ ఎవరైతే బస్తీవాసులు ఉన్నారో వీళ్ళందరూ, రైతులు, వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక ప్రాసెస్ ని ఇనిషియేట్ చేయాలి ప్రభుత్వము. చేసిన దాని తర్వాతనే ముందుకు కదలాలి. ఖచ్చితంగా ఇది ఏదైతే రివర్ ఫ్రంట్ ప్లాన్ ఉందో దీన్ని ఖచ్చితంగా స్టాప్ చేయాలి, దీన్ని ఖచ్చితంగా వానిష్ చేయాలి. దాని తర్వాత ప్రజలతోని చర్చించిన దాని తర్వాతనే ముందుకు కదలాలని సేవ్ మూసీ మూవ్మెంట్ తరపున నేను డిమాండ్ చేస్తున్నాను. ధన్యవాదాలు.